From the roots of Bharat to the eternal wisdom of Sanatan. This is Sanatan Chronicles. చరిత్ర పుటలు తిరగేస్తే మనకు కొందరు కనిపిస్తారు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసినవాళ్లు. అలాంటి ఒక యోధుడి కథే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఒకే ఒక్క మనిషి తనకంటే ఎన్నో రెట్లు పెద్దవైన 3 మహా సామ్రాజ్యాలను, ఆదిల్ షాహీ, కుతుబ్ షాహీ, ఇంకా అపారమైన మొఘల్ సైన్యాన్ని ఎలా ఢీకొట్టగలిగాడు? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ ఆయన ప్రయాణంలోకి వెళ్దాం రండి. ఈ మొత్తం కథను మనం 5 భాగాలుగా చూద్దాం. ముందుగా శివాజీ ఆవిర్భావానికి అప్పటి పరిస్థితులు ఎలా దోహదపడ్డాయో చూద్దాం. ఆ తరువాత ఆయన చేసిన చారిత్రాత్మక ప్రతిజ్ఞ, శత్రువులను ఓడించడానికి వాడిన అద్భుతమైన వ్యూహాలు, ఆగ్రా నుంచి ఆయన చేసిన సాహసోపేతమైన పలాయనం, చివరిగా ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఎలా నిర్మించాడో తెలుసుకుందాం. సరే, మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే 17వ శతాబ్దపు దక్కన్ పీఠభూమిలో. అప్పటి పరిస్థితి ఎలా ఉండేదంటే, అంతా గందరగోళం, నిరంతర యుద్ధాలు, రాజకీయ అస్థిరత. అంటే చూడండి, కొన్ని శతాబ్దాలుగా ఆ ప్రాంతంలో స్థిరత్వమనేదే లేదు. మొదట స్థానిక యాదవుల పాలన అంతమైంది. ఆ తర్వాత బహమనీ సుల్తానులొచ్చారు. వాళ్ల రాజ్యం కూడా 5 ముక్కలైంది. ఇంతలో ఉత్తరం నుంచి మహాశక్తివంతమైన మొఘళ్ళు దండయాత్ర మొదలుపెట్టారు. ఈ గందరగోళంలో ప్రజలంతా తమను కాపాడే ఒక నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ గందరగోళం మధ్యలోనే ఒక కొత్త ఆలోచన పుట్టింది. అదే స్వరాజ్యం. ఇది కేవలం అధికారం కోసం చేసే యుద్ధం కాదు. ఇది స్వపరిపాలన కోసం, ప్రజల కోసం పరిపాలించే ఒక రాజ్యం కావాలనే ఒక బలమైన ఆకాంక్ష. ఈ ఒక్క ఆలోచనే శివాజీ జీవితానికి పునాది వేసింది. ఇప్పుడు మనం శివాజీ బాల్యం గురించి, అతని జీవితాన్ని మలుపు తిప్పిన ఆ ముఖ్యమైన ఘట్టం గురించి తెలుసుకుందాం. అది 1645వ సంవత్సరం. శివాజీకింకా యుక్తవయస్సే. తన తల్లి జిజాబాయి పడుతున్న బాధ, చుట్టూ జరుగుతున్న అన్యాయాలు చూసి ఆయన రక్తం మరిగిపోయింది. అందుకే రాయరేశ్వర్ ఆలయంలో తన కొద్దిమంది నమ్మిన బంటులతో కలిసి ఒక రహస్య ప్రమాణం చేశాడు. అదే హిందవీ స్వరాజ్య స్థాపన. ఆ ఒక్క క్షణంతో ఒక కొత్త చరిత్రకు నాందిపడింది. ఆ ప్రమాణం కేవలం మాటలతో ఆగిపోలేదు. శివాజీ విజయానికి అసలు రహస్యం అతని సైన్యం కాదు, అతని బుర్ర. అవును, అతని అద్భుతమైన వ్యూహాలు. సంఖ్యాబలం ముఖ్యం కాదు, తెలివితేటలే అసలైన ఆయుధమని నిరూపించాడు. ఒకసారి ఈ తేడా చూడండి. ఒకవైపు సుల్తానులు, మొఘలుల భారీ సైన్యాలు ఏనుగుల్లా నెమ్మదిగా కదులుతాయి. మరోవైపు శివాజీ దళాలు, చిన్నవి కాని చిరుతల్లాంటివి. వాళ్లకు ఆ కొండలు, కోనలు అన్నీ కొట్టినపిండి. మెరుపు వేగంతో దాడుల్చేసి మాయమైపోతారు. అదే గెరిల్లా యుద్ధం. శివాజీకి ఎదురైన మొదటి పెద్ద గండం ఆదిల్ షాహీ సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్. అతను మామూలోడు కాదు, చాలా క్రూరుడు. ఈ మరాఠా తిరుగుబాటును పురిట్లోనే చంపేయాలని భారీ సైన్యంతో బయల్దేరాడు. ఇక్కడే శివాజీ అస్సలైన మాస్టర్ ప్లాన్ వేశాడు. అఫ్జల్ ఖాన్ అహంకారాన్నే తన ఆయుధంగా వాడుకున్నాడు. అతన్ని మాటలతో నమ్మించి ప్రతాప్గఢ్ కోట దగ్గరి దట్టమైన అడవుల్లోకి రప్పించాడు. ఒంటరిగా కలుద్దామని షరతు పెట్టాడు. కాని శివాజీకి తెలుసు అతను నమ్మకద్రోహి అని. అందుకే బట్టల కింద ఉక్కు కవచం, చేతికి పులిగోళ్లు దాచుకొని వెళ్లాడు. ఖాన్ వెన్నుపోటు పొడవబోయిన క్షణంలో శివాజీ మెరుపులా దాడిచేసి అతన్ని అక్కడికక్కడే అంతంచేశాడు. ఆ వెంటనే అడవుల్లో దాక్కున్న మరాఠా సైన్యం నాయకుడు లేని శత్రుసైన్యం మీద పడి వాళ్లని చెల్లాచెదురు చేసేసింది. అఫ్జల్ ఖాన్ కథ ముగిసింది అనుకుంటే అంతకంటే పెద్ద సవాలెదురొచ్చింది. ఈసారి ఏకంగా మొఘల్ సామ్రాజ్యం నుంచి, అది సాక్షాత్తు ఔరంగజేబు చక్రవర్తి మేనమామ షాయిస్తాఖాన్. షాయిస్తాఖాన్ ఏం చేశాడంటే, పూణేలోని లాల్ మహల్లో మకాం పెట్టాడు. అది మామూలిల్లు కాదు, శివాజీ తన చిన్నతనం గడిపిన ఇల్లు. ఇది శివాజీకి ఒక రకంగా పర్సనల్ ఛాలెంజ్ అనమాట. ఇంకేముంది, ఒకరోజు రాత్రి పెళ్లి బృందం వేషంలో తన సైనికులతో కలిసి నగరంలోకి చొరబడ్డాడు. తనకు బాగా తెలిసిన ఆ ఇంట్లోని రహస్య దారుల గుండా వెళ్లి నేరుగా ఖాన్ పడుకున్న గదిలోనే దాడి చేశాడు. ఈ దాడితో మొఘల్ సైన్యం పరుగుపోయింది. శివాజీ పేరు దేశమంతా మారుమోగిపోయింది. సరే, ఇప్పుడు కథ మరో మలుపు తిరుగుతోంది. ఇది శివాజీ జీవితంలోనే అత్యంత కఠినమైన పరీక్ష. స్వయంగా చక్రవర్తి ఔరంగజేబుతో ముఖాముఖి. ఔరంగజేబు శివాజీని ఆగ్రా దర్బార్కి పిలిచాడు. కాని అక్కడ శివాజీకి అవమానం జరిగింది.
ఆయన దాన్ని సహించలేక చక్రవర్తి ముందే తన ధిక్కారాన్ని చూపించాడు. దీంతో కోపంతో రగిలిపోయిన ఔరంగజేబు శివాజీని ఆగ్రాలోనే గృహనిర్బంధంలో పెట్టాడు. కాని సింహాన్ని బోన్లో బంధించడమెంతసేపు? కొన్ని నెలల తర్వాత శివాజీ ఒక అద్భుతమైన ప్లాన్ వేశాడు. రోజూ పేదలకు పండ్లు, స్వీట్లు పంపుతున్నట్టు నటిస్తూ ఒకరోజు అలాంటి పెద్ద పళ్ల బుట్టలోనే దాక్కుని మొఘల్ సైనికుల కళ్ళు గప్పి అక్కడ్నుంచి తప్పించుకున్నాడు. ఒక్కసారి ఊహించుకోండి, మొఘల్ సామ్రాజ్య రాజధాని నడిబొడ్డు నుంచి ఒక ఖైదీ తప్పించుకోవడం! ఇది ఔరంగజేబుకు ఎంత పెద్ద అవమానం! అదే సమయంలో మహారాష్ట్రలో ఉన్న తన ప్రజలకు, సైనికులకు ఇదొక పెద్ద పండగలాంటి వార్త. వాళ్లలో కొత్త ఉత్సాహాన్నింపింది. మన రాజు తిరిగి వస్తున్నాడు అని. సరే, కథ ఇప్పుడు క్లైమాక్స్కు వచ్చింది. యుద్ధాలు, పలాయనాల తర్వాత ఇప్పుడు ఒక రాజ్యాన్ని నిర్మించడం, ఒక వారసత్వాన్ని సృష్టించడం. ఒక రాజ్యం నిలబడాలంటే దానికి బలమైన పునాదులు కావాలి. శివాజీ విషయంలో ఆ పునాదులే కోటలు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 200కు పైగా కోటలు ఆయన అధీనంలో ఉండేవి. ఇవే స్వరాజ్యానికి రక్షణ కవచాలుగా నిలిచాయి. శివాజీ వారసత్వం కేవలం కోటలకే పరిమితం కాదు. ఆయన ఒక గొప్ప పరిపాలకుడు. దేశంలోనే మొదటి ఆధునిక నావికాదళాలలో ఒకటి నిర్మించాడు. గెరిల్లా యుద్ధానొక శాస్త్రంగా మార్చాడు. ప్రజలకు న్యాయమందించే పరిపాలనను తీసుకొచ్చాడు. అన్నింటికన్నా ముఖ్యంగా చెల్లాచెదురుగా ఉన్న మరాఠా ప్రజలందరినీ ఏకం చేసి స్వరాజ్యమనే సూత్రం మీద ఒక సార్వభౌమ రాజ్యాన్ని సృష్టించాడు. క్లుప్తంగా చెప్పాలంటే ఆయన చేతిలో వనరులు చాలా తక్కువ. ఉన్నదంతా కొండలు, రాళ్ళు. కాని వాటితోనే మరాఠా ప్రజలందరినీ ఏకం చేసి ఒక బలమైన రాజ్యాన్ని నిర్మించి చూపించాడు. ఇది మనల్ని ఒక ఆలోచనలో పడేస్తుంది. కోటలతో, సైన్యాలతో కట్టిన రాజ్యాలు కాలంతో పాటు కూలిపోవచ్చు. కాని ఒక ఆశయం, ఒక సిద్ధాంతం మీద కట్టిన సామ్రాజ్యం, దాని వారసత్వం ఎంతకాలం నిలుస్తుంది? ఆలోచించండి.